శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 27వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. జై శ్రీరామ్. పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్యత మైథిలి, మళ్లీ వెళ్లిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు. మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యత మైథిలి సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడున్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్లీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్లారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అదేదో మహావానరం. దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశా మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలిగి చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ గదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు. కొంతమందిని మోచేతులతో పొడిచేశారు. కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు. కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసులేడు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్లీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు.
ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్లి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్లమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిగ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికీ అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వః తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్లీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికెళ్ళింది. ఈలోగా మళ్లీ కొంతమందిని పంపించాలి. ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఆ ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్లారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్లి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబలః. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్లీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్లినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూక వెళ్లిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది. దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. శిశుపావనంలో ఆ శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చుంది. వెంటనే చూశాడు. 5 సేనానాయకులు ఉన్నారు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు. వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి తత సముదితాస్తాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవితః. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడైపోయాడు. ససాల వృక్షమాసాద్య సముత్పాట వానరః తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాలవృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిర్ర 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 తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుగుజ్జైపోయి 2 రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూశారు.
చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ. అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర శంకాశో భవౌదీప్తా నలప్రభ, మేరు పర్వతమంత పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తేశారు ఇలా చేత్తో. అది పాములతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్లి ఇద్దరు రాక్షసుల మీద పడి ఇద్దరు రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. అక్కడ మహర్షి ఒక మాట అంటారు, హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అంటారు. ఆ అశోకవనం అప్పటి వరకు సర్వఋతువులలో పువ్వులు పూసేటటువంటి చెట్లతోటి, కాయలు కాసి పళ్ళు పండేటటువంటి చెట్లతోటి అత్యంత శోభతో విలసిల్లినటువంటి ప్రదేశం. సువాసనలు గుబాళిస్తూ ఉండేవి. అన్ని కాలముల యందు మదించినటువంటి పక్షులు కూస్తూ ఉండేవి. అంత సౌందర్యవంతంగా ఉండేటటువంటి ఆ ప్రమదావనంలో, అశోకవనంలో హనుమ భంజించిన తరువాత ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ చూసినా తొండాలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, కడుపులు పగిలిపోయినటువంటి కొన్ని లక్షల ఏనుగులు, నేల మీద పడిపోయి మరణించి నెత్తురోడుతున్నటువంటి గుర్రాలు, కోట్ల సైన్యం. అప్పటికంత సైన్యాన్ని పడగొట్టేశారు. అంత సైన్యం, అంతమంది వీరులు, అన్ని రథాలు అన్నిటితో నిండిపోయి ఎక్కడ చూసినా మాంసము నెత్తురు, భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు. ఈసారి చూశాడు, 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారు, జంబుమాలి మడిసిపోయాడు. ఆ పైన 7 మంత్రిసుతులు మడిసిపోయారు, 5 సేనాగ్ర నాయకులు పడిపోయారు. ఈసారి సామాన్యుణ్ణి పంపకూడదు, సరి అయినటువంటి వాణ్ణి పంపించాలనుకున్నారు. సభనంతటినీ కలయ తిరిగి చూశాడు. తన కామం కోసం తాను ఎంత నీచానికి దిగజారిపోతాడు అనడం చెప్పకుండా చెప్పడం సుందరకాండ. తన కుమారుడు అక్షకుమారుడి వంక చూశాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం ఎలా లేస్తుందో అంత ఉత్సాహంగా లేచాడు. చాలా చిన్నపిల్లవాడు అక్షకుమారుడు. వెంటనే బంగారు కవచం కట్టుకుని ఉన్నాడు. పిల్లవాడే కాని యుద్ధంలో సాటి లేని మహావీరుడు. నాన్నగారు నన్ను నమ్మండి, నేను ఆ హరివీరుణ్ణి తప్పకుండా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. రథం ఎక్కి వెనక కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని అశోకవనంలోకి బయలుదేరాడు. చూశారు, ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు, హనుమంతటి వారు ఆ బాణ పరంపరలోంచి తప్పుకోవడం కష్టమైంది. ఆకాశంలోకి ఎగిరిపోయినా కూడా ఎన్ని బాణాలు ప్రయోగించాడంటే, పెద్ద శరీరంతో ఉంటే తప్పుకోవడం కుదరక బహుసూక్ష్మ శరీరంతో ఆ బాణాల మధ్య తిరిగారు. ఇక అగ్నిహోత్రం పెరుగుతూ ఉంటే చూడ్డానికి ముద్దుగా ఉందని ఉపేక్షిస్తే ఇల్లు కాల్చేస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు. మా ఇంటి దీపం ఎంత ముద్దుగా ఉందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. పిల్లవాడు చిన్నవాడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని ఉపేక్షిస్తే వీడు చాలా ప్రమాదం తెచ్చేట్టున్నాడు. వీడికి అలసట లేదు, యుద్ధం చేసే కొద్దీ శక్తి పుంజుకుంటున్నాడు. ప్రమాదకరమైన యుద్ధం కాబట్టి పిల్లవాడిని పడగొట్టాలని మనసు రాకపోయినా ఆకాశంలోంచి ఒక్కసారి నేల మీదకి దూకి చేత్తో కొట్టి రథాన్నంతటినీ భగ్నం చేశారు. హనుమ వేగం అంటే అసలు ఎవరు ఊహించలేరు. మనోజవం మరుతతుల్య వేగం. అంత వేగంతో ఆయన వచ్చి కొడితే అంత ఉడుపుగా అక్షకుమారుడు రథంలోంచి తప్పుకున్నాడు. తప్పుకుని చేతిలో చంద్రహాసం పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎలా? మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి శరీరాన్ని పరిత్యజించి సహస్రారంలోంచి బ్రహ్మరంధ్రంలోంచి తన యొక్క జీవుణ్ణి ఉద్గమింపచేసి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయినటువంటి రీతిలో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. చూశారు స్వామి హనుమ, ఓహో వీడు ఆకాశంలో కూడా నిలబడి యుద్ధం చేస్తాడనమాట, ఉపేక్షించకూడదని ఉత్తర క్షణం ఎంత వేగంగా కిందకొచ్చారో అంత వేగంగా పైకెళ్లారు. పైకెళ్లి అక్షకుమారుడి ముందుకి వెళ్లకుండా కింద నుంచే 2 కాళ్ళు పట్టుకున్నారు. దురదృష్టమో అదృష్టమో హనుమంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ 2 కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. మామూలుగానే ఏదో ఉప్పులు గుప్పు అంటారు,
అటు ఇటు చేతులు పట్టుకుని కొంచెం వేగంగా కాసేపు తిరిగామనుకోండి కళ్ళు తిరుగుతాయి. అలాంటిది పట్టుకుని గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్నబాహూరుకటీ శిరోధర క్షరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నబంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితై వాయుసుతేన రక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయేట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో ఓ చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 27వ భాగం పూర్తయిందండి. 28వ భాగంలో కలుసుకుందామండి. జై శ్రీరామ్. ముందు భాగాలు కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, పూర్తిగా చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.